నార్త్ ప్రజలకు నైరుతి రుతుపవనాలు చుక్కలు చూపిస్తున్నాయి. సీజన్ ప్రారంభంలోనే భారీ వర్షాలు వరదలు ప్రజల్ని వణికిస్తున్నాయి. ఢిల్లీ, గుజరాత్, కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లో వర్షాలు భయపెట్టేస్తున్నాయి. నదులు కూడా ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. నైరుతి నార్త్ను షేక్ చేస్తుంది. భారీ వర్షాలు వరదలు ప్రజలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి. అత్యవసరమైతే తప్ప జనం బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఢిల్లీలోని సైనిక ఫామ్ ప్రాంతంలో వరదలు ముంచెత్తాయి. రోడ్లపై వరద నీరు నిలిచి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు కర్ణాటక కలబుర్గిలోనూ భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు ప్రధాన నదుల్లో నీటి మట్టం పెరిగింది. పలు నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. తావి నదిలో ఓ వ్యక్తి చిక్కుకుపోయాడు. వెంటనే అక్కడికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది నీటి మధ్యలో చిక్కుకుపోయిన వ్యక్తిని సురక్షితంగా రక్షించారు. జమ్మూ శ్రీనగర్ హైవేపై కొండచర్యలు విరిగిపడటంతో రాంబన్ జిల్లా చంద్రకోట్లో వాహనాలు నిలిపివేశారు. హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కులులోని సైంజ్ వ్యాలీలో క్లౌడ్ బర్స్ట్ అయింది. ప్రమాదకర స్థాయిలో పార్వతీ నది ప్రవహిస్తుంది. నదీ పరివాహక ప్రాంతంలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. 2 చనిపోగా 20 మందికి పైగా గల్లంతయ్యారు. కాంగ్రా జిల్లాలోని మానుని ఖాద్ రిజర్వాయర్లో 2 మృతదేహాలు గుర్తించారు. ఆట్ లహ్రీ సైంజ్ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. అటు కేరళ, వైనాడులోనూ మరోసారి వరదల భయం పట్టుకుంది. భారీ వర్షాలకు చురాల్మలా ప్రాంతంలో నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గుజరాత్ను భారీ వరదలు ముంచెత్తాయి. వరదల ధాటికి సూరత్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 3 రోజులుగా జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. రోడ్లు, కాల్వలను తలపిస్తున్నాయి. పలు అపార్ట్మెంట్లలో సెల్లార్స్ మునిగిపోయాయి. వరద తగ్గకపోవడంతో జనం ఇబ్బంది పడుతున్నారు. పలు డ్యాంలు ఓవర్ఫ్లో అవుతున్నాయి. దీంతో ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువకు నీళ్లు వదులుతున్నారు. చైనాను సైతం భారీ వర్షాలు వరదలు వణికిస్తున్నాయి. గుయిజౌ ప్రావిన్స్ లో ముంచెత్తిన వరదల ధాటికి 70,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రోంగ్జియాంగ్ కౌంటీలో వందల సంఖ్యలో ఇళ్లు, దుకాణాలు ధ్వంసమయ్యాయి. పింగ్యోంగ్, జైహావో, దులియా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. 30 ఏళ్లలో ఎన్నడూ ఇంతటి భారీ వరదలను చూడలేదంటున్నారు స్థానికులు.